హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు కీలకమైన అప్డేట్ అనేది మీకు అయితే అందించడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ఆ వెంటనే మనకు పక్కనే బెల్ అనే గంట కనిపిస్తుంది. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం ఎందుకంటే మన ఛానల్ ఏదైతే వీడియో పెడతామో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకైతే డైలీ ఒక 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంత శ్రమించిన గాను మీ నుండి ఒక చిన్న లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఏపీ ఉద్యోగులకు డిఎన్ఎస్ రిలీఫ్ అనేది పెంపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మనం గత వీడియోలో తెలుసుకున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెంచాలని కూడా ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలవడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులకు ఇంటర్మ్ రిలీఫ్ అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు డిఎన్ఎస్ రిలీఫ్ కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ రిలీఫ్ పెంచడం వలన దాదాపు 300 నుంచి 800 కోట్ల బడ్జెట్ అనేది అవసరమవుతుందని ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కనీస పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి 7,500 రూపాయలు కూడా పెంచే ఆలోచన ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. వీరి పదవి విరమణ వయసు కూడా 65 నుంచి 62 ఏళ్లకు తగ్గించే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేయడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. దీనిపై త్వరలోనే కీలక అప్డేట్ అనేది రానుంది. అప్డేట్ వంచడం వెంబడే మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మీకు అందించడం జరుగుతుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. మరొక వార్త, ఇటు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 1 కోటి రూపాయల వరకు ప్రమాద బీమా కూడా ప్రభుత్వం అయితే ఎస్బీఐతో టైఅప్ అయి ఎస్బీఐతో ఒప్పందం చేసుకుని వారికి 1 కోటి రూపాయలు అయితే ప్రమాద బీమాగా కేటాయించడం జరిగింది. వీటితో పాటు సింగరేణి ఎవరైతే జాబర్స్ ఉన్నారో సింగరేణి ఉద్యోగులు కూడా ఆ యొక్క ప్రభుత్వం సింగరేణి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దాదాపు ఒక 50 లక్షల వరకు కూడా వారి యొక్క ప్రమాద బీమా కూడా కేటాయించినట్టు ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా ఇటు ఉద్యోగస్తులకు అదేవిధంగా పెన్షన్లకు కూడా ప్రభుత్వం అయితే గొప్ప ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీకు అయితే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.